వైసీపీకి కూటమి చెక్ పెట్టబోతోంది. మరికొద్ది గంటల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు సగానికి పైగా కూటమిలో చేరడంతో అవిశ్వాసం పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు కూటమి కార్పొరేటర్లు. మరి అవిశ్వాసంలో ఎవరికి షాక్ తగలబోతోంది చూద్దాం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం కోసం కూటమి పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగు తమ్ముళ్లు జీవీఎంసీ మేయర్ సీటుపై కన్నేసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు మేయర్ సీటుకు భరోసా ఇస్తూ చట్టం చేయడంతో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా తెలుగు తమ్ముళ్లు సైలెంట్గా ఉన్నారు. మార్చి నెలతో 4 ఏళ్లు పూర్తి కావడంతో ఇక మేయర్ సీటుకు ఎసరు పెట్టారు కూటమి కార్పొరేటర్లు. తొంభై 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో 58 మంది వైసీపీ, 11 మంది జనసేన, 27 మంది టీడీపీ, మరో 2 సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లు కాగా ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గతంలో వైసీపీ ఎమ్మెల్సీ కావడంతో కార్పొరేట్ సీటు ఖాళీ అయింది. దీంతో జీవీఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 97కు చేరింది. నిన్న మొన్నటి వరకు మెజార్టీ కార్పొరేటర్లు అంటే 58 మంది వైసీపీ వారే కావడంతో మేయర్ హరివెంకట కుమారికి ఎదురులేకపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి కార్పొరేటర్లు జలక్కిచ్చారు. ఉన్న 58 మందిలో సగం మందికి పైగా కూటమి గూటికి చేరిపోయారు. దీంతో జీవీఎంసీ మేయర్ పీఠం కోసం రాజకీయం రసవత్తరంగా మారింది. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి కూటమి రంగం సిద్ధం చేసుకుంది. జిల్లా కలెక్టర్ ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 19వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందుకోసం అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అంతా అవినీతి జరిగిందని, ఎక్కడా అభివృద్ధి లేకపోవడంతోనే వైసీపీ కార్పొరేటర్లు తమతో కలిసి వస్తున్నారని విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. గవర్నమెంట్ మారేదాకా కొందరు భయంలో బతికి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఆ విధానాలు మాకు నచ్చట్లేదు. ఇవాళ కార్పొరేషన్ కూడా అభివృద్ధి జరగాలి అంటే కూటమితో ఉండాలని చాలామంది కూటమి పార్టీస్ అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీని కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మా దగ్గర ఎక్కువ మంది నంబర్స్ వచ్చారో ఇప్పుడు కార్పొరేషన్లో కూడా మాకు మేయర్ మీద అండ్ వాళ్ళున్న గవర్నెన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు అని వీళ్ళందరూ వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయం మీద వాళ్ళు వెళ్ళి అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. సో ఇప్పుడు మేమేమో స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్దామని ఆలోచించే వాళ్ళం ఎక్కువ వరకు, కానీ అవతల వైపు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లాంటి తప్పుడు పనులకైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు అది స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు మా నాయకులు తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు దాకా ఓవరాల్ చేస్తున్నాను, కానీ మైక్రో మేనేజ్మెంట్ చేయట్లేదు. అల్లగారు ఇంకా దాని మీద ఎక్కువ అవగాహన ఉంది. కానీ అవిశ్వాస తీర్మానం చాలా పాజిటివ్గా జరుగుతుందని నా అభిప్రాయం. మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సమయం సమీపిస్తున్న తరుణంలో మరికొంతమంది వైసీపీని వీడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పట్ల ఆ పార్టీ నేతల్లో ఒకంత ఆందోళన రేకెత్తుతోంది. అదీకాక మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తమ కార్పొరేటర్లను రక్షించుకునేందుకు వైసీపీ సిద్ధమై విప్ను జారీ చేయబోతోంది. అవిశ్వాస తీర్మానానికి నిర్వహించే ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి పార్టీ కార్పొరేటర్లు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతామని, మెజార్టీ సభ్యులు తమకే ఉన్నారని, నగర అభివృద్ధికి కూటమి వైపు వైసీపీ కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నారని, తాము ఎవరినీ బలవంతంగా పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎవరిని కూడా బలవంతం పెట్టి కానీ భయభ్రాంతులు గురి చేసి కానీ ఏ కార్పొరేటర్ మీరు తీసుకోలేదు. చాలామంది స్వతహాగా వస్తున్నారు. స్వతహాగా వచ్చేటప్పుడు ఎందుకంటే ఈసారి ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు కావచ్చు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారి తీరు కావచ్చు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారు శాసనసభ్యుల యొక్క పనితీరు కావచ్చు, ఒక నమ్మకంతో కార్పొరేటర్స్ ఉన్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్తో ట్రావెల్ చేయాలన్న ఒక ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది.
సో ఇది అభివృద్ధికి దృష్టి పెట్టుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్వతహాగా వచ్చేటట్టు చేస్తున్నాం తప్ప ఎవరిని బలవంత పెట్టట్లేదు. సో ఇది అభివృద్ధికి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికే ఇది ఒక నాందిగా భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తాను. జీవీఎంసీ మేయర్ పదవి గండం నుంచి గట్టెక్కేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. క్యాంపు రాజకీయాలకు తెర తీసి కార్పొరేటర్లను విదేశాలకు విహారయాత్రల పేరుతో తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న జరిగే మేయర్ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరవుతారో లేదో చూడాలి. కాగా గతంలో ఇలాంటి క్యాంపు రాజకీయాలు చూడలేదని, ఒకవేళ ఉన్నా దేశాలు దాటించి పాలిటిక్స్ చేసిన దాఖలాలు లేవని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఖచ్చితంగా జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఉంటుందని, మేయర్ పీఠం కూటమికే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అన్నారా లేదా? అది మర్చిపోకండి. అవన్నీ ఉట్టుట్టి మాటలు. ఇక్కడ మాకు ఫుల్ మెజారిటీ ఉంది. కూటమి వాళ్ళకి పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాము కాబట్టి నెగ్గించుకునే దానికి, వాళ్ళని బయటికి పంపేదానికి పూర్తి మెజారిటీ మాకుంది. వాళ్ళ మాటలు ఏమీ నమ్మవలసిన అవసరం లేదు. ఇవి క్యాంపులు ఉండేవి, కానీ ఇప్పుడంతా క్యాంపులు చాలా మారిపోయింది. ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. క్యాంప్ రాజకీయాలు అంటే ఇతర దేశాలకి. ఇదివరకు ఓన్లీ మన భారతదేశంలో ఉండేది. ఇప్పుడు దేశాలు కూడా మారిపోయిన పరిస్థితి. ఒకళ్ళ క్యాంప్ ఏమో శ్రీలంక, ఇంకొక క్యాంప్ ఏమో మలేషియా, ఇంకో కొంతమంది ఏమో ఎక్కడో కేరళ. ఇంకా క్యాంపులకు వెళ్లకుండా ఉన్నది మీ ముందు ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నాం అంతే.